ఖర్చు మొత్తం మేము భరిస్తాం. విద్యార్థులకు నా యొక్క అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి విద్యార్థులకు ఎంతో విలువైనటువంటి యొక్క కార్యక్రమం ఇది. ఎందుకంటే మంచినీరు ఆరోగ్యానికి చాలా అవసరం. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత నీళ్లు కనుక లేకపోతే అదే కనుక బోర్ వాటర్ మరి మామూలు వాటర్ అయితే ఎన్నో సమస్యలు వస్తాయి, అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటారు. కానీ దాతలు డోనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా పాఠశాల సిబ్బంది అంతా కూడా టీమర్స్గా పనిచేస్తూ ఉంటుంది సార్. అందుకే ఈ స్ట్రెంత్ ఈరోజు నిలబడ్డది. మరి నిండకుండా ఎట్లయితే తొలగకుండా ఉంటుందో మన ఎంఎన్ఓ గారు కూడా, మంగన్న గారు కూడా నిర్మలమైనటువంటి స్వభావం కలిగిన వారు, ఎవరిని నొప్పించకుండా ఉత్తేజపరిచేటువంటి వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. ఆధీనంలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయ మిత్రులకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధర్మ గారికి, అదేవిధంగా నేటి ఈ ప్యూరిఫైడ్ వాటరు ప్రారంభోత్సవానికి సహాయ సహకారాలు, ఆ ప్లాంట్కు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఉపాధ్యాయ మిత్రులకు మరియు ఈ ఏరియా వార్డు పెద్దలకు, ముఖ్యంగా పూర్తి సహకారాన్ని అందించిన వెంకటేశ్వర సార్కి మరియు మా గతంలో మా మిత్రుడు సైదులు గారు, అదేవిధంగా ఈ పాఠశాల చిన్నారులకు అందరికీ నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా నీళ్లు కారణంగానే వస్తాయి, వాటర్ కారణంగానే వస్తాయి. అలాంటి వాటర్ మనము పరిశుభ్రమైన వాటర్ను తాగితే మనకు పూర్తి ఆరోగ్యం ఏర్పడుతుంది. అంటే ఈదులగూడెం పాఠశాలలో చదివే పిల్లలందరూ పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి ఆ పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ మిత్రులు, ఏరియా వాసులు మరియు అందరు కలిసి ఒక ప్లాన్ వేసుకొని తలా ఇంత కలిపి ఒక మంచి ప్యూరిఫై వాటర్ను ఏర్పాటు చేశారు. అట్లా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాఠశాలలో విద్యార్థులు మేము ఈ కార్యక్రమం చూస్తుంటే వాళ్ళ దాంట్లో ఒక సృజనాత్మకత, క్రియేటివిటీ కనబడ్డది. మాకు ఆ క్రియేటివిటీ ఏంటంటే మా ఇక్కడ ఉంచే విశిష్ట అతిథులకు వాళ్ళు బోకేలను స్వయంగా వాళ్ళే తయారు చేసి మాకు ఇచ్చిర్రు. యాక్చువల్గా చాలా మంది అయితే ఏంటంటే బయట మార్కెట్లో కొనుక్కొస్తారు, కానీ కొనుక్కు రావడం కాదు, ఆ మేడం వాళ్ళ సహకారంతో వాళ్ళే పిల్లలు తయారు చేసిరు. అంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న స్టాఫ్, ప్రధానోపాధ్యాయులు మీ యొక్క పెద్దల సహకారంతో ఇప్పుడు ఏ రకంగా పనిచేస్తున్నారో అదే విధంగా పనిచేస్తే ఈ పాఠశాల సంఖ్య ఇంకా మరింత పెరిగి మన మండలంలోనే కాకుండా జిల్లాలో కూడా మంచి పేరు సంపాదిస్తారని కోరుకుంటూ आना भी आना కొంచెం ఆంజన్ సార్
సార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ టీచర్లందరూ కూడా ఐక్యతగా ఉండి మరి వారు శక్తి మేరకి దూరం తీసుకొని దాదాపుగా పెద్ద ఎత్తున వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారాగా మిర్యాలు కూడా మెయిన్ క్లబ్ ఆల్ క్లబ్ లయన్స్ క్లబ్ ద్వారాగా పిల్లలందరూ కూడా హెల్త్ చెకప్, కళ్ళ చెకప్, అదేవిధంగా బెడ్ పరీక్షలు ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ ద్వారా చేస్తారని చెప్పేసి అందరికీ కూడా ఈ అందరి సమక్షంలో చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాడగట్ల వాళ్ళు కావండి, పెద్దలు కావండి తీసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ సక్సెస్ఫుల్గా అయితే మీరు చేసే కార్యక్రమానికి అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరు ధన్యవాదాలు. నమస్కారం. మా పాఠశాలలో ప్యూరిఫైడ్ వాటర్ని దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనందరికీ సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ వెనకాల మా పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర అమోఘమైనదిగా తెలియజేస్తూ సార్ ఇక్కడ చూడండి.